హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు మా ప్రియాంక డాటర్ ఇవానా బర్త్డే అనమాట. ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. బీటెక్లో మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. సో బీటెక్ అయ్యాక అసలు మళ్ళీ కలవడానికి అవ్వలేదు. సో దీని బర్త్డే అని చెప్పి వీళ్ళు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది అని దీని సెకండ్ బర్త్డే కూడా చేసినట్టు ఉంటుందని మేము ఇక్కడ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. దాని డెలివరీ తీసుకోవడానికి వెళ్ళారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అదే రోజు అంబేద్కర్ జయంతి. సో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండే. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేమిద్దరం కలవడం, దట్టు దాని కిట్తో కలవడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. లైక్ దాని మ్యారేజ్కి వెళ్ళడానికి అవ్వలేదు అండ్ వాళ్ళ డాటర్ ఫస్ట్ బర్త్డే కూడా వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది అండ్ కొంచెం లైక్ వర్క్ ఉండడం ఏదో ఒక అడ్డం రావడం వల్ల అవ్వలే. బట్ ఫైనల్లీ వాళ్ళే తన సెకండ్ బర్త్డే ఇక్కడ చేయాలని చెప్పి అండ్ వచ్చారు. నేనైతే బింగిగా అలలో బుక్ చేయమని చెప్పాను. ఎందుకంటే ప్రతి బర్త్డే ఇక్కడే చేశాను. నా ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తుంటే ఆల్రెడీ మా హస్బెండ్ ఇక్కడే చేశాను అనమాట. సో ఇక్కడే బాగుంటుందని సజెస్ట్ చేశాను. ఇదే బుక్ చేశారు. ఇది మా ఇంటికి దగ్గర కూడా. అండ్ మేమైతే ప్లాటినం తీసుకున్నాము ఈ డెకార్లో. సో దట్ నేమ్ బోర్డు, కేక్ స్టాండ్, ఫాగ్, స్క్రీన్, ఎవ్రీథింగ్ ఇస్తారనమాట. సో డెకార్ అయితే ఆసమ్ ఉంది. థీమ్ కానీ రూమ్ కానీ చాలా అంటే చాలా నచ్చింది. ఫాగ్ కూడా వేశారు. 2000కి విత్ ఇన్ ద బడ్జెట్లో ది బెస్ట్ అని చెప్పచ్చు. మేమైతే విత్ క్లోజ్డ్ ఫ్రెండ్స్తోనే చేసుకున్నాము. ప్రియాంక వాళ్ళు, మేము అండ్ ప్రియాంక సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, అలా ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ వరకు చేసుకున్నాం. ఇంటికాడ రెడీ చేస్తే మొత్తం పీకేస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చాకే మా ప్రియాంక పాపం చాలా కష్టపడి రెడీ చేస్తుంది. ఓ పక్కన చేస్తుంది, ఓ పక్కన పీకేసుకుంటుంది. ఫైనల్గా అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చిన కేక్ ఇది 1 అవర్లో కస్టమైజ్ చేసి ఇచ్చారు. కేక్ అయితే చాలా బాగుందన్నమాట. ఫైనల్గా అంతా రెడీ అయిపోయింది. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. కేక్ కట్ చేసే ముందు దాంతో ఫొటోస్ దిగుతున్నాం. కేక్ ముందు ఉంటే ఫోటోకి ఫోజులు ఇస్తుందని చెప్పి ఫొటోస్ దిగాక కేక్ అయితే కట్ చేయించేశారు. కేక్ కట్ చేయించేసాక ఇంకొన్ని ఫొటోస్ తీసుకుని చిన్న తల్లిని కూడా ఇంకా ఫొటోస్ అయితే తీసామన్నమాట. చాలా బాగా అయింది ఆ రోజు. లైక్ లిటరల్లీ దాని బర్త్డే, ఫస్ట్ బర్త్డే చూడలేకపోయాను, కానీ సెకండ్ బర్త్డే అయితే నా దగ్గరే చేసుకుంది. దానికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ప్రియాంకనే నాకు ఎప్పుడు చిన్నపిల్లలా అనిపించింది. దానికి పిల్ల అంటే నాకే లైక్ లిటరల్లీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ దీని ఫోటోని తీయడానికి చాలా తంటాలు అయితే పడుతున్నాము. ఒక పక్కన ప్రియాంక క్లిప్స్, ఆ క్యాప్ అన్నీ పెడుతుంది, కష్టపడి పెడుతుంది. ఫోటోలు తీపించడానికి సైగలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఇది ఇంకో పక్క నుంచి పీకేసుకుంటుంది, ఈజీగా తీసేస్తుంది అనమాట. సో మా ఇవానా బర్త్డే అంటే మరి మా ప్రియాంక పార్టీ ఇవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఆబ్వియస్లీ సైనిక్ పూరిలో మా ఇంటి దగ్గరలో ఉన్న దసరాకి అయితే మేము వెళ్ళిపోయాము. కాకపోతే ఆ రోజు వర్క్ ఉండడం వల్ల చాలా హడావిడిగా ఫుడ్ అది తీసుకుని వెళ్ళిపోయాము. మేమైతే దసరాలో ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, కాస్ట్ కూడా అలానే ఉంది. బట్ మేము దసరాలో ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. సో ఎందుకు కొత్త కొత్త తెలియని ఐటమ్స్ ట్రై చేయడం, దట్టు మాకు వెయిట్ చేసేంత టైం కూడా లేదు అప్పుడు. ఆ రోజు నాకు మీటింగ్ ఉంది, దట్టు ఆ మీటింగ్లో నేనే ప్రెజెంటర్ అనమాట. ఇంకా త్వరగా మేము చికెన్ కబాబ్, స్టార్టర్లో చికెన్ కబాబ్ అండ్ బిర్యానీలో చికెన్ 65 అయితే ఆర్డర్ ఇచ్చేసాం. రెండు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయే డే వచ్చేసింది. వెళ్ళిపోయే ముందు మేము పానీపూరికి వెళ్ళాము అండ్ స్టార్బక్స్ కూడా వెళ్ళాము. మా ఇద్దరికి ఎప్పటి నుంచి ఉండే స్టార్బక్స్ టేస్ట్ చేయాలని. సో టేస్ట్ చేసాము. వెళ్ళిపోతుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. లిటరలీ వాళ్ళు 4-5 డేస్ ఉన్నారు. అన్ని డేస్ ఉండి ఒకేసారి వెళ్ళిపోతుంటే చాలా వెల్తీగా, చాలా సాడ్ అనిపించింది అనమాట. దీని అల్లరి, దీని టాంట్రమ్స్ అన్నీ తట్టుకొని ప్రియాంక వెళ్ళిపోతుంటే ఇద్దరిని చాలా అయితే మిస్ అయ్యాను.